వీరికి మాత్రమే ఈ కార్డు ఉన్న వారికి 3 నెలల రేషన్ బియ్యం ఉచితం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇప్పుడు లైక్ కొట్టి, కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఈ కార్డు ఉన్న వారికి మాత్రమే 3 నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ. ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న 3 నెలల పాటు ఉచితంగా ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరిపడేంత నిల్వలు భారీగా ఉన్నాయన్న కారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3 నెలల రేషన్ బియ్యం అనేటివి ఒకేసారి పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. అయితే వీటిలో భాగంగానే ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యం చొప్పున దాదాపు ఎంతమంది ఉంటే అంతమందికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బియ్యాన్ని పంపిణీ చేసే దిశగానైతే అడుగులు వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డు కలిగిన వ్యక్తులందరూ కూడా చౌకదారుల దుకాణం అంటే మనము రేషన్ షాప్ దగ్గరికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి వెళ్ళినట్లయితే మీకు 18 కిలోల బియ్యము అంటే ఒక వ్యక్తికి చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే సగటు గతంలో ఒక వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తున్న విషయం అందరికీ తెలిసింది. వీటిని భారీ సంఖ్యలో పెంచి దాదాపు 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే రానున్న 3 నెలల పాటు విపరీతమైన ఎండల నేపథ్యంలో అదేవిధంగా సరిపోయేంత నిల్వలు ఉన్న కారణంగా మళ్ళీ కొత్తగా ధాన్యము గోదాంలోకి చేరే నేపథ్యంలో వీటిని పంపిణీ చేసే దిశగానైతే అడుగులు వేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ షేర్ చేయండి.